ఈరోజు మన టాపిక్ వచ్చేసి లూజు కుట్టొచ్చినా, పూస కుట్టొచ్చినా ఎలా సరి జేసుకోవాలో మీకు బాబిన్ కేసు చూపిస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి ఇగో ఇట్లా నేను కుడితే లూజు కుట్టొచ్చింది. ఇలా నేను చూపిస్తున్నా చూడండి. లూజు కుట్టు, పూస కుట్టు. కిందనేమో దారం ఎక్కువొచ్చింది. పైననేమో పూస కుట్టొచ్చింది. అంటే పైన పూస కుట్టొస్తే లోపల బాబిన్ కేసులో ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఇప్పుడు బాబిన్ తీసి పక్కన పెట్టాను. నేను ఇలా పూస కుట్టొస్తే ఏం చేశానో మీకు చూపిస్తా. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇప్పుడొచ్చేసి పాలుది ఒక అట్ట ఉంటది గదా! అట్ట పాలు కవర్ ఉంటది గదా! దాంట్లో ఒక అట్ట పీస్ ఉంటది గదా! అది తీసుకున్నా. ఎందుకంటే బక్రం పీస్ ఉంటే గూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ అట్ట పీస్ తీసుకున్నా. తీసుకొని బాబిన్ కేస్ ఇట్లా పెట్టినా. పెట్టి చుట్టూ రౌండ్ సర్కిల్ జేసినా. బాబిన్ కేస్ రౌండు కరెక్ట్‌గా ఇగో ఇట్లా నీట్‌గా రౌండ్ జేసినా. చూడండి మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళుంటే లైక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు రౌండ్‌గొచ్చింది. ఇప్పుడొచ్చేసి కొంచెం గ్యాప్ వదిలి ఇంకో రౌండు. మనం ఏదైతే గుర్తు పెట్టామో ఆ లోపల బందు ఇంకొక గుర్తు పెడుతున్నా చూడండి. కొంచెం గ్యాపు. ఈ పెన్నుది ముక్కు ఉంటుంది గదా! అంత సన్నం గ్యాప్ వదిలి గుర్తు పెట్టా. ఇంకో గుర్తు. ఇప్పుడొచ్చేసి మధ్యలో గుర్తు పెడుతున్నా. మధ్యల. చూడండి లైక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఏదైనా తెలవని విషయం కామెంట్ చేయండి. ఎంబడే రిప్లై ఇస్తా. ఈ 2 గుర్తులు పెట్టాము గదా! 2 గుర్తుల మధ్యలో కట్ చేస్తున్నా. 2 గుర్తుల మధ్యలో చూడండి. కరెక్ట్‌గా చూడండి. మీకు అర్థమైతది. ఎవ్వరికి పూస కుట్టొచ్చినా, కింద కుచ్చులు కుచ్చులు దారం వచ్చినా, ఇలా ప్రాబ్లమ్ సడెన్‌గా మనం బాబిన్ కేస్ తెచ్చుకోలేము. బాబిన్ కేసులు కొన్ని ఊర్లలో దొరకవు. అర్జెంట్ మన ఇంట్లో తెచ్చేవాళ్ళుండరు. ఇలా బ్లౌజ్ కుడుతూ ఇలా జరిగితే నేను ఇలానే చేశాను. మంచిగొచ్చింది. అందుకే మీకు చూపిస్తున్నా. ఇప్పుడొచ్చేసి 4 మడతలు పెట్టా. 4 మడతలు పెట్టి ఇగ మధ్యలో గుర్తు పెట్టిన దగ్గర కట్ చేస్తున్నా. ఇలా కట్ చేశా. కొంచెం ఓన్లు చిన్నగొచ్చింది. పెట్టి చూసి మళ్ళా కట్ ఇగో ఇట్లా మళ్ళీ కొంచెం చిన్నగా అనిపించింది. మళ్ళీ నీట్‌గా కొంచెం కట్ చేశా. ఇప్పుడు ఇది లోపల పెట్టి ఈ మధ్యలో ఇగో ఇట్లా స్క్రూ డ్రైవరో ఏదో ఒకటి తీసుకొని ఇలా లోపలికి నీట్‌గా పెట్టుకోవాలి. ఇట్లా నీట్‌గా పెట్టుకుంటే చాలా బాగొస్తది. మనకు అర్జెంట్ అవసరానికి ఇట్లా ఉపయోగపడతది. ఇలా ఎంతమందికొచ్చిందో మీరు గూడా ఇలా చేసుకుంటారని చూపిస్తున్నా. కొంచెం ముక్క తీసుకొని దారం పెడితే గూడా బానే ఉంటది. ఇలా కట్ చేసుకొని గాని నేనేం దారం పెడతలేను. ఇప్పుడొచ్చేసి నీట్‌గా ఇలా లోపల పెట్టేసి ఇగో ఇలా బాబిన్ కేస్ పెట్టి కుడుతున్నా. చూడండి. నేను కుడితే బాగొచ్చింది గాబట్టి మీకు కూడా ఇలా అర్జెంటు అవసరం వస్తదని చూపిస్తున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, ఎవ్వరికైనా ఇలాంటి అవసరం చాలా మందికి ఉపయోగపడతదని మీకు చూపిస్తున్నా. చూడండి. ఈ ట్రిక్కు మంచిగా పనిచేసింది నేను కుడితే. మీకు గూడా పనిచేస్తదని చూపిస్తున్నా. ఎంతవరకు మీకు ఈ వీడియో నచ్చుతుంది? ఎంతవరకు ఈ వీడియోను చూసి నేర్చుకునే వాళ్ళుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ జేసి చెప్పండి. ఇప్పుడు ఇగ కుడుతున్నా. మళ్ళీ కుడుతున్నా గాబట్టి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు కుట్టితే ఇగ బాగొచ్చింది. ఇలాంటి చిన్న చిన్న స్టిక్కులు చూసి నేర్చుకుంటే బావుంటదని మీకు చూపిస్తున్నా. నాకొచ్చింది గాబట్టి మీకు చూపిచ్చాను. ఇగ బాగొచ్చింది 2 కుట్లేసి చూపిస్తున్నా. పూస కుట్టొచ్చినా, కింద దారం కుచ్చులు కుచ్చులొచ్చినా ఇలా జేస్తే బాగొచ్చింది. ఇగో మీరు గూడా జేస్తారని చూపిచ్చా.